శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు కరెంటు కట్ అయితే తక్షణమే పునరుద్ధరించడంలో ఇంజనీరింగ్ శాఖ ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు. మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రం ఆ శాఖను వినియోగించుకున్నటువంటి ఏలినవారు ఆ శాఖలో దశాబ్ద కాలంగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై మాత్రం ఇప్పటికి కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నా వారు మాత్రం వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందుతారు. గత 5 ఏళ్ల పాటు వారి పోరాటాలు ఫలించకపోవడంతో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి గత 6 రోజులుగా ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఇటు కార్పొరేషన్ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వారికి ఒక భరోసా భాషణ ఇచ్చే పరిస్థితి లేదు. దశాబ్ద కాలంగా ఉన్నటువంటి ఈ సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయపరమైనటువంటి సమస్యల పరిష్కారం దిశగా ఎందుకు ప్రభుత్వాలు యోచించట్లేదు? కనీసం ఉద్యోగ భద్రత లేకుండా ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న వారికి ఎప్పుడు ఈ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందో అన్న సమస్య మాత్రం వెంటాడుతుంది. 15 ఏళ్ళుగా పైబడి పనిచేస్తున్న కార్మికులందరూ కూడాను ఈరోజు ఉద్యోగ భద్రత లేనటువంటి ఈ పరిణామాలు చావా రేవా అన్నట్టు విధంగా ఈరోజు కార్మికులందరూ కూడాను ధర్నా చేపడుతున్నారు. వీరు చేపడుతున్న ధర్నాకు మాత్రం కార్మికులకు సంబంధించిన సంఘాలు సంఘీభావం తెలిపినప్పుడు కూడాను కార్పొరేషన్ అధికారులు వారి చేత ఊడికలు చేయించుకోవడమే తప్ప వారి సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతోనే ఈరోజు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి. అసలు వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఆ సమస్యల పరిష్కారం విషయంలో గత ప్రభుత్వం వైఫల్యంతో పాటు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఎందుకు వారి సమస్యలపై ప్రస్తావించట్లేదనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏంటి మీ సమస్యలు? ఎన్నాళ్ళ నుండి ఇక్కడ పనిచేస్తున్నారు? ఎందుకు ఇలా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి? పట్టణవాసుల సమస్యలు తీర్చిన మీకు ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది? నేనైతే 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. కానీ నాకంటే ముందు 15-20 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాల్ ఆపరేటర్లు కానీ వాటర్ సప్లై తర్వాత ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఆపరేటర్స్ చాలామంది ఉన్నారు. కానీ మాకైతే అన్యాయమే జరుగుతుంది. మేము చేసిన పనికి తగిన ప్రతిఫలం అడుగుతున్నాం కానీ ఇవ్వడం లేదు. ప్రతిసారి విడదీసి పాలిస్తున్నారు. కిందటిసారి అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేశారు. ఈ సచివాలయాల ఉద్యోగాలకి పరీక్ష రాసేటప్పుడు మాకు ఇస్తామన్నారు అవకాశం, ముందు అవకాశం మాకు ఇంత పర్సంటేజ్ మీకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. తర్వాత మాకు పెంచలేదు, అయిపోయింది. మేము వర్షాలు వచ్చినా ఎండైనా వానని ఏదైనా మేము పనిచేస్తాం వచ్చి, కానీ మాకు ఇవ్వట్లేదు. కరోనా టైంలో కూడా మాకు సెలవు అంటూ లేదు. మాస్క్ పెట్టుకోనో ఏదో చేసి మేము వచ్చి పని చేసాం, అయినా మాకు ఇవ్వడం లేదు. జీతం పెంచడం లేదు. మాకు వచ్చిన జీతం ఎంత? 18,500. మాకు వచ్చేంత ఉన్న ఒక్క పిల్లకి పెంచుకోవడానికే అప్పులు చేస్తున్నాం. ఈ అప్పులకి వడ్డీలు చెల్లిస్తున్నాం. ఎక్కడి నుంచి తెస్తాం? మేము ఎక్కడి నుంచి తెస్తాం? మేము ఎక్కువ అడగడం లేదు. మాకు గొంతమ్మ కోరికలు కాదు, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. మమ్మల్ని గుర్తించండి, అందరితో పాటు మాకు గుర్తించండి. మా పనిని మీరు చూడండి. మేము ఎంత పని చేస్తున్నాం తెలియట్లేదా? మీకు అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున వాటర్ సప్లై కూడా ఇప్పటి వరకు సమ్మె చేస్తున్నారు. ఎక్కడ వాటర్ సప్లై కానీ వీధి లైట్లు కానీ ఏ ఇబ్బంది లేదు. మా బాధ మేము పడుతున్నాం, ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నాం. ఒక ఆఫీస్లోనే లేము, మేము అందరికీ తెలుసు. కానీ మాకు ఎందుకు పెంచడం లేదు? 6 రోజులైంది. 21వ తారీఖున పిలుస్తానన్నారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కూటమి ప్రభుత్వం వస్తే తీరుతుందన్న ఆశలు కూడా అడిగేసలయ్యే పరిస్థితి ఉంది. ఏడాది కావస్తా ఉంది. కనీసం ఎవరైనా మీ సమస్యలపై ప్రస్తావించారా? లేదు, ఇప్పుడు వరకు ప్రస్తావన అన్నది అసలు మేము సమ్మె చేస్తున్నా సరే మా గురించి ప్రస్తావించడం లేదు. ఎవరు ప్రస్తావిస్తున్నారు? ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇగో మీరు చేస్తున్నారు, మీకు ఇది మేము చేస్తాము అని చెప్పడం లే. 21ని రేపు దినాన్ని పిలుస్తామన్నారు. రేపటి నుంచి 28 పోస్ట్ పని చేశారు. ఇంకా మాకేం సమస్య వాళ్ళు తీరుస్తామని మాటిస్తున్నారు, ఇవ్వడం లేదు. కాబట్టి మమ్మల్ని గుర్తించండి, మా జీతవత్యాలు పెంచండి. మాకు మరీ ఎక్కువ పెంచిమంటలేదు. మాకున్నది కాదంటే 15-20 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళకి సహాయం చేయండి. ఎక్కువ ఉండేవాళ్ళు, వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తీసేస్తున్నారు. 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు చేయండి. చేశాక వాళ్ళు తీసాక ఎవరికో కుటుంబ బరువు వాళ్ళ మీద పడకుండా వాళ్ళ ఇంట్లో ఎవరికో ఇవ్వండి. రిటైర్ అయిపోతారు, వాళ్ళకి వీలైతే 10,000 ఇవ్వండి, పెన్షన్ కింద ఇవ్వండి, పెంచండి. అంతకుమించి మేము ఎక్కువ అడగడం లేదు. అడుగుతున్న న్యాయపరమైన సమస్యలను తీర్చేందుకు ఎందుకు కార్పొరేషన్ అధికారులు ముందుకు రావట్లేదు? కనీసం పాలకులైనా ప్రస్తావిస్తున్నారు? లేదండి, ఇప్పటికొచ్చి ఏ అధికారి కూడా మా దగ్గరికి రాలేదు, మా సమస్యల్ని కూడా అడగలేదు. ఇంకా మాకు ఒత్తిడి తెస్తున్నారు. లోపలికి వచ్చేయండి, ఎవరు చేయట్లేదు, మీరెందుకు చేస్తున్నారు అనే ఒత్తిళ్ళు తప్ప ఏ అధికారి నుంచి కూడా మాకు మద్దతు సపోర్ట్ ఏం లేదండి. కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు ఏదైనా అందుబాటులో అంటే మాకు శాలరీస్ పెంచుతారని ఒక ఆశతో కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించాము. కానీ ఇప్పటికొచ్చి మాకు ఎవ్వరు కూడా మద్దతు కనీసం ఎవరు ఎమ్మెల్యే గారు కానివ్వండి ఏ అధికారి కూడా మా దగ్గరికి రాలేదండి. అదే మా బాధ. వారు 6 రోజులుగా సమ్మె చేస్తున్నా కూడాను కనీసం ఆ సమ్మె పరిష్కారం దిశగా యోచించినటువంటి కార్పొరేషన్ అధికారులు మాత్రం ఈరోజు ప్రజాప్రతినిధులు కూడా వారి సమస్యలు ఏంటి అని అడుగు తెలుసుకునే పరిస్థితులను వాపోతున్నారు. చూస్తే కనుక ఈ చాలా ఏళ్ల నుండి పనిచేస్తున్నారు.
కనీసం ఉద్యోగ భద్రత లేని పరిణామాలు. ఈ పరిణామాల విషయంలో మీ సమస్యల పరిష్కారానికి ఒక పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు మేము పోరాటం చేస్తాము. మా సమస్య ప్రభుత్వం దిగివచ్చి మా సమస్య పరిష్కరించాలి. పరిష్కరించిన వల్ల ఎన్ని రోజులైనా మేము ఇలా సమ్మెలో కూర్చుంటాము. గత 20 సంవత్సరాల బట్టి మున్సిపల్ కార్పొరేషన్లో చేస్తున్నాము. మున్సిపల్ కార్పొరేషన్లో చేస్తూ మా పిల్లల్ని చదివించుకోలేని ఇబ్బందుల్లో ఉన్నాము. సాలీసాలం జీతాలతో బ్రతుకు జీవుడా అంటూ ముందుకెళ్తున్నాము. కాబట్టి కూటమి ప్రభుత్వం మా యందు దయించి మాకు సంబంధిత న్యాయం చేయాలని కోరుతున్నాం. చూస్తే కనుక ఎన్నాళ్ళు కానీ పనిచేస్తున్నావు, ఇక్కడ ఈ పని చేసిన సమాన వేతనం ఇచ్చే పరిస్థితి లేదు, పని ఎక్కువ, అదేవిధంగా ఉపాధి తక్కువ అనే పరిస్థితి. భద్రత లేనటువంటి ఉద్యోగం ఎన్నాళ్ళ నుండి చేస్తాం? మేము గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. మేము ఇంజనీరింగ్ కార్మికులమే తప్ప ఇంజనీరింగ్ అధికారులు మాత్రం కాదు. మేము శ్రామికులుగానే కార్మికులుగానే మా యొక్క విధులు నిర్వహించడం జరుగుతుంది. మేము రాత్రి పగలు కూడా కష్టపడడం జరుగుతుంది. ఎక్కడ వీధుల్లోని ఎక్కడ కాలువలోని పలకలు తీయాలన్నా, లేకపోతే ఎక్కడైనా రోడ్డు మీద ఏవైనా డివైడర్లు వేయాలన్నా, లేకపోతే నగర ప్రజలందరికీ కూడా మంచినీటి సదుపాయాలు కల్పించాలన్నా, ఎక్కడైనా కాలువలు కలిసిపోయి వాటర్ కంటామినేషన్ అయిందే ముందు అటెండ్ అయ్యేది మేమే. అది 6 అడుగులైనా 7 అడుగులైనా 11 అడుగులైనా అప్పటికి కూడా అందులో దిగి వాటర్ సప్లై కార్మికులు అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా వాల్వ్ ఆపరేటర్స్ ఉన్నారంటే వాళ్ళు 365 రోజులు కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ 365 రోజుల్లో ఆ రోజు ఏ రోజు అనేది ఏ టైంకి ఇంటికి భోజనానికి వెళ్తారు అనేది కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఉదయం తెల్లారు లేచిన 5 గంటల నుంచి రాత్రి 10:30, 12, 2 వరకు కూడా పంపింగ్లు అవుతాయి. కాబట్టి వాళ్ళు నిత్యం కూడా ఆ నగర ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో, వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తెల్లారుజాము 4 అయినప్పటికీ కూడా పనిచేయడం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం మాత్రము గత ప్రభుత్వం కూడా మాకు ఎన్నో అన్యాయం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా వచ్చి సంవత్సరం అయింది. కానీ ఇంతవరకు కూడా ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యలు అనేది పరిష్కారం దిశగా చూపటం లేదు. ఎందువల్లంటే మేము డిసెంబర్ 18వ తేదీన సమ్మె రూపంలో ఇవ్వడం జరిగింది. అప్పుడు CDMAగా ఉన్నటువంటి హరినారాయణ గారు మాకేమో చర్చలకు పిలిచారు. డిసెంబర్ 18వ తేదీన మేము హాజరు అవ్వడం కూడా జరిగింది. కానీ ఆయన 45 రోజులు టైం అడిగారు. ఆ 45 రోజుల టైం కూడా మేము వాళ్ళకి స్పందిస్తూ మేము ఇవ్వడం జరిగింది. కానీ హరినారాయణ గారిని కూడా ఆ CDMA నుంచి వేరే దగ్గరికి మార్చడం జరిగింది. ఆయన తర్వాత ఇప్పుడు మనకి CDMAగా సంపత్ కుమార్ గారు రావడం జరిగింది. సంపత్ కుమార్ గారు వచ్చిన తర్వాత మేము గత 7వ తేదీనే మేము సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మొన్న 11వ తేదీన చర్చలకు పిలిచారు. చర్చలు పిలిచినప్పటికీ కూడా సమ్మె నోటీస్ అనేది ఎవరిచ్చారో వాళ్ళకు మాత్రం చర్చలకు పిలలేదు. ఇది ఎలాగైనా దీన్ని భగ్నం చేయాలన్న ఉద్దేశంతో వేరే వాళ్ళకు మాత్రమే చర్చలు పిలవడం జరిగింది. ఇటువంటి అంటే ఒక కుయ్యత్తు పన్నుతున్న నేపథ్యంలో ఈ చర్చలు సఫలం అవుతాయా? మీ తాలూకా డిమాండ్లు నెరవేరే పరిణామాలు కనిపిస్తున్నాయి? చర్చలు అయితే సఫలమయ్యే మార్గాలే. ఎందువల్లంటే మేము గొంతమ్మ కోరికలు అనే కోరటం లేదు. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే ఒక కూలి పనికి ఒక తాపీ మేస్త్రి వెళ్ళోడికి రోజుకి 1000 రూపాయలు ఇస్తున్నారు. మేము ఆ 1000 రూపాయలు కూడా అడగటం లేదు. మేమేం టెక్నికల్కి సంబంధించి 29,200 జీతం అమలు చేయమంటున్నాము. నాన్ టెక్నికల్ వాళ్ళకి 24,500 రూపాయలు జీతం అమలు చేయమంటున్నాము. అలాగే పర్మనెంట్ ఉద్యోగులకి 62 సంవత్సరాలు ఇప్పుడు పెంచారు. అదేవిధంగా మాకు కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచమని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మాకు ఒక రక్షణగా ఉంటుందన్న ఉద్దేశంతో సీనియారిటీ ప్రకారం HR పాలసీ మాత్రం అమలు చేయమంటున్నాము. HR పాలసీ కూడా 2,000, 10,000, 5,000 చేయండి అంటాం లేదు. ఒక 100 రూపాయలు లేదా ఒక 150 రూపాయలు సీనియారిటీ ప్రకారం HR పాలసీ అమలు చేయని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతున్నాము. ఇది న్యాయపరమైన కోరికలు అయినా కూడా అవి తీర్చడంలో ఆర్థికపరమైన ఆటంకాలు ఉంటాయన్న ఒక భయం ప్రభుత్వంలో నెలకొనుందా? ఆర్థికపరమైన ఇది ఏమాత్రం కూడా ఆర్థికంగా భారం కాదు. ఎందువల్లంటే రాష్ట్ర వ్యాప్తంగా శానిటేషన్ మిగతా వాళ్ళు 80,000 మంది ఉంటే ఇంజనీరింగ్ ఖాళీకి మాత్రం 12,000 మంది మాత్రమే ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా. అందువలన ఇది ఆర్థిక భారం కూడా కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము చెప్తున్నాము, మా యొక్క ఈ చిన్న డిమాండ్లు అనేవి నెరవేర్చాలి. లేకపోతే మేము ఇది తేలినంత వరకు కూడా మేము సమ్మె కొనసాగిస్తానే తెలియజేస్తున్నాము. చూస్తే కనుక ఈ సమ్మె ద్వారానే మీ సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి ఆశలు కనీసం కనుచూపు మేరలని కనిపిస్తున్నాయి. చాలా ఆశాభావంతో ఉన్నామండి. మేము చేస్తున్న ఈ సమ్మెని రాష్ట్ర గుర్తించి
మా యొక్క కోరికల్ని మా యొక్క డిమాండ్లుగా తీసుకోకుండా ఇవి ఒక చిన్నపాటి కోరికలే కాబట్టి నెరవేరుస్తారని చెప్పేసి చాలా ఆశతో ఉన్నాము. ఇప్పటి వరకు ఎవరైతే కార్మికులు ఉద్యోగం చేస్తున్నామో ఇక్కడ చేస్తున్నాము. ఇంకా ప్రభుత్వం కానీ దిగిరాకపోతే మా భార్య పిల్లల్ని కూడా తెచ్చి ఈ టెంట్లో కూర్చోబెట్టి మనం కూడా పోరాడదామని చెప్పేసి అప్పటికైనా ఆ ప్రభుత్వం మనల్ని గుర్తిస్తుంది, మన డిమాండ్లను ఒప్పుకుంటుంది, మన జీతాలను పెంచుతుంది అని చెప్పేసి అనే మార్గంలో కూడా మేము వెళ్తున్నాము. చాలా శాంతియుతంగా చేసుకుంటున్నాము. ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఎక్కడా లేదు, వాటర్ సప్లై ఎక్కడా ఆపలేదు. మేమే ఆఫీస్లో ఉన్నవాళ్ళం కొంతమంది వచ్చి టెంట్లో కూర్చొని చేస్తున్నా కూడా ప్రభుత్వం చాలా ఒత్తిళ్ళు చేస్తుంది. రోజు మాకు అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి ఉంది, పిలుస్తున్నారు, టెంట్ ఎత్తండి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కానీ మేము అలా పని చేస్తే మా జీవితాలను మా చేతులారా మేమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇంకా మాకు కిరోసిన్లు పోసుకొని నిప్పండించుకోవడం తప్పించి ఇంకో మార్గం లేదని చెప్పేసి కూడా మేము మీకు తెలియజేస్తున్నాం. ఇంజనీరింగ్ వర్కర్లకు వచ్చినటువంటి ఈ సమస్యపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ సమస్య పరిష్కారం అవుతున్న ఆశగా ఎదురుచూస్తున్న వారికి మాత్రం డిసెంబర్ 10వ తేదీన చర్చలు పిలిచి అనంతరం 45 రోజులు గడువిచ్చారు. అయినప్పుడు కూడా రేపు 21వ తేదీన మళ్ళీ చర్చలకి పిలిచినట్టే పిలిచారు. కాకపోతే 28 వాయిదా వేశారు. ఈ పరిణామాలన్నీ కూడా తమ సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేదు. కార్పొరేషన్ అధికారులు కూడాను ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులుగా పనిచేస్తున్న వారంతా కూడాను పట్టణవాసుల సమస్యలు తీర్చడానికి రేయింబవళ్ళు కూడాను శ్రమిస్తూ ఉంటారు. కరోనా మహమ్మారి కాలంలో కూడాను విధులు నిర్వహించి పట్టణవాసుల ప్రజలను కాపాడడంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఫ్రంట్ వారియర్స్ అయినటువంటి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ఎందుకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు? వారు సమ్మెబాటు పట్టి 6 రోజులు కావస్తున్నా ఈరోజు విద్యుత్ లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా శానిటేషన్ సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు. నీటి సరఫరా యథేచ్ఛగా జరుగుతుంది. ఇటువంటి అసౌకర్యాలు లేకుండా న్యాయపరమైన కోరికల కోసం వారు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి సంఘీభావం తెలపాల్సిన వచ్చినటువంటి కార్మికులే ఈరోజు ఆ సమ్మెను భగ్నం చేసేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితులు తిప్పికొడతాం. శాంతియుతంగా తాము చేస్తున్న ఈ సమ్మె రేపు కుటుంబాలు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి సమ్మెలో భాగస్వామ్యం అవుతాయి. ఎందుకంటే పిల్లల్ని కూడా పోషించుకోలేని చాలని జీతాలతో ఈరోజు విధులు నిర్వహిస్తాం. ఉద్యోగ భద్రత లేదు. కనీసం రిటైర్ అయినటువంటి ఇంట్లో నిలువ నీళ్ళని పరిస్థితి. మినిమం ఒక కూలీకి ఇచ్చినటువంటి జీతం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఊడికలు చేస్తున్నటువంటి ఈ ఇంజనీరింగ్ శాఖ కార్మికుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకుని వారి సమస్యలు పరిష్కరిస్తుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. For latest updates on India Pakistan, download RTV Live app